బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ సింహగర్జన మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంఘర్షణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతిలో బహిరంగ సభ వాల్ పోస్టర్లను బీసీ సంఘం నాయకులు అశోక్ సామ్రాట్ యాదవ్ ఆవిష్కరించారు. సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలు రాజకీయంగా, సామాజికంగా తగిన గుర్తింపు లభించాలన్నదే ఈ సభ ముఖ్య ఉద్దేశమన్నారు. సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు రాజకీయంగా, సామాజికంగా తగిన గుర్తింపు లభించాలన్నదే ముఖ్య ఉద్దేశమన్నారు అశోక్ సామ్రాట్. ఈ నెల 22న విజయవాడలో జరిగే ఈ చారిత్రాత్మక సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. కాకుండా దేశంలోనే ఈరోజు బీసీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి బీసీ కమిషన్ను 1990లో బీపీ మండల నాయకత్వంలో అమలుపరిచినప్పటికీ కూడా ఈరోజు కూడా అమలు కానటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాటంటిని సాధన కోసం ఎక్కడే కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటికి కూడా ముందుకు వచ్చి వాటిని టచ్ చేసినటువంటి పాపాన పోలేదు. ఆ నేపథ్యంలోనే బీసీలకు రాజ్యాధికారం కావాలి, బీసీలకి అన్ని రంగాలలో ఆర్థిక రంగం కానీ, సామాజిక రంగం కానీ, రాజకీయ రంగంలో సమమైనటువంటి న్యాయం జరగాలనే ఉద్దేశంతో బీసీవై పార్టీని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి దానికోసం బోర్రి రామచంద్ర గారు ముందుకెళ్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో రేపు జరగబోయేటటువంటి బీసీ గర్జనకి హాజరు కావాలని చెప్పేసి బీసీ సంఘర్షణ సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓట్లు మావి, సీట్లు మీవా అనే ప్రశ్నతో తలెత్తి మేమెంతో మాకంతా అనే వాటాని నిలదీసి అడగడానికి ఫిబ్రవరి 22 విజయవాడలో విజయవంతమైన సభ నిర్వహించబోతున్నది బీసీవై పార్టీ. ఇది బీసీల పక్షాన పోరాడడానికి నాందిగా ఈరోజు మనం చూడవచ్చు. కాబట్టి బీసీలందరూ కూడా మీరు ఏ పార్టీలోనే ఉండండి, ఎక్కడైనా ఉండండి, ఈ డిమాండ్లు అందరికీ కావాల్సిన డిమాండ్లు. బీసీ చట్టానికి రక్షణ కావాలని, రాజధానిలో 1000 ఎకరాలతో బీసీలకు వాటా ఇవ్వాలని, అనేక రకాల సంస్కరణలకి ఈ సభ నాంది పలకబోతోంది. కాబట్టి బీసీలారా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ కలిపి ఈ సభను విజయవంతం చేస్తే భవిష్యత్తు మీది, మనది, మనందరిదనే పిలుపుకి బోడే రామచంద్ర యాదవ్ గారు దృఢ నిశ్చయంతో కమిటీలను కూడా ఫామ్ చేసి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా, రాష్ట్రమే కాదు ఇవాళ తెలంగాణలో కూడా కమిటీలు వేసి మొత్తం ముందుకెళ్తున్నారు. కాబట్టి బీసీలందరూ కూడా ఆలోచన చేయండి.